నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లక్షిడిపేట ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని సీనియర్ సివిల్ జడ్జ్ అర్పితా మారంరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్ ఆవరణలో అంగన్వాడీలకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అర్పితా మారా మాట్లాడుతూ సమాజంలో అనేక రకాల సమస్యలు, వాటి ఇబ్బందుల నిర్మూలనకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు అన్ని కుటుంబాలతో ఉండే సత్సంబంధాల వలన ప్రజలకు చట్టాల గురించి నేరుగా అవగాహన కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. ప్రతి ఆడబిడ్డ ఒక తల్లిగా, చెల్లిగా, కూతురిగా పోషిస్తున్న పాత్రలు, అదేవిధంగా మగవారు కుటుంబాల కోసం చేస్తున్న త్యాగాలను అవగాహన చేసుకుంటే గొడవలే జరగవని వివరించారు. ముఖ్యంగా సమాజంలో విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అమ్మాయి డైవర్స్ కోసం కోర్టుకు వస్తుంది, ఒక భార్య నా భర్త హరాస్ చేస్తాను కోర్టుకు వస్తుంది. సో వీళ్ళందరూ మనుషులు ఎండ్ అవుతుంది, అవునా కాదు? మన చట్టం ఏం చెప్తుందంటే ఏ పని చెయ్యాలో అది చెయ్యకపోయినా నేరం, ఏ పని చెయ్యకూడదు అది చేసినా నేరం. అది మనకుంది చట్టం. ఒక తల్లి పసిబిడ్డకి పుట్టిన బిడ్డకి నేను పాలు ఇవ్వను అలా వదిలేసింది అనుకో, చచ్చిపోతారు. అదే పాలు ఇవ్వకపోయినా తప్పు. ఎందుకంటే నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యట్లేదు, ఏది చేయకూడదు అది నువ్వు చేస్తున్నావు, రెండు తప్పు. సో చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికంటే ఎత్తులో ఉంటుంది. సో చట్టాల గురించి పక్కన పెడితే ఫస్ట్ అందరము మనుషులమే. మనలోంచే ఒక డైవర్స్ అడుగుతారు, ఒకరు ప్రాపర్టీ అడుగుతారు, ఒకరు మెయింటెనెన్స్ అడుగుతారు. ఇవన్నీ మనలో నుంచి. సో ఎవరో తప్పు చేశారంటే అతను చెడ్డగా చిత్రీకరించడం కంటే అతను కూడా ఒక ఫ్యామిలీలో ఒక మెంబరే కదా. ఒక దొంగ అయినా ఒక తమ్ముడు, ఒకరి భార్య, ఒక అన్న, అవునా కాదు? ఒక డైవర్స్కి వచ్చే ఆమె కూడా ఒక ఇంట్లోంచి వస్తుంది. ప్రతి ఒక్కటి బయట జరిగేది ఏదో పైనుంచి రాలేదు, మన లాంటి కుటుంబంలోంచే వస్తుంది. సో మనం ఏం చేద్దాం? చట్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయని చూద్దామా? మనం ఇవన్నీ జరగకుండా మన కుటుంబంలోనే ఇవన్నీ స్టార్ట్ చేద్దామా ఫస్ట్? సో దొంగ పెరిగి దొంగతనం చేసేందుకు అది నువ్వు జడ్జ్ అవ్వరా, నువ్వు అడ్వకేట్ అవ్వరా, మంచి బాధించరా? ఫస్ట్ మనం ఇంట్లోంచి తీసుకుంటాం. జడ్జి డాక్టర్ అవ్వాలంటే డబ్బులు పెట్టాలి, కష్టపడాలి, చాలా శ్రమ ఉంటుంది. కనుక మనకు ప్రతి ఒక్కరం ఒక కొడుకో కూతురుకో తల్లిమా కాదు, ఒక కోడలు. మనం ప్రతి ఒక్కరం ఆడవాళ్ళు అత్త, అమ్మ, భార్య, కోడలు, తోటి కోడలు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. అక్కడి నుంచే రావాలి. చదువు అవన్నీ పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ మీరు నమ్ముతారో లేదో, మొత్తం మంచిర్యాలలో డైవర్స్ పిటిషన్లు నంబర్ ఇచ్చేది నేనే. లక్షపేట, బెల్లంపల్లి మొత్తం నేనే. ఎంత ఫ్యామిలీ కోర్టు లేదు, గొప్పగా చెప్పుకోవట్లేదు. సోమవారం నుంచి శనివారం వరకు కోర్టు నడుస్తుంది. నేను మినిమం 7 డైవర్స్ పిటిషన్లు ప్రతి వారంలో రిజిస్టర్ చేస్తాను. నాకు తెలియదు మంచిర్యాలలో నెలకి వారానికి 7 పెళ్ళిళ్ళు అవుతాయో లేదో తెలియదు, కానీ నేను మాత్రం నా చేతితో 7 డైవర్స్ పిటిషన్లు మాత్రం నంబరింగ్ చేస్తాను. ప్రతి నెల ఇప్పటికి పుట్టి పెరిగి నాకు 44 సంవత్సరాలు అయితే నాకు తెలిసి మీ అందరూ సంతోషంగా అంటే వచ్చే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటారు, కానీ నా లోపల నేను ఎంత బాధపడతానో ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఒకరికి వైఫ్, నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక కోడలు వస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. సో నేను స్టార్ట్ చేస్తాను. అసలు ఏంటి ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ పెళ్లి చేసుకొని వస్తాము, భర్త ఉంటాడు. ఫస్ట్ అండి ఒక్కటి చెప్తా, ఇన్ని రోజులు ఒక 7 years బ్యాక్ అత్త హరాజ్ చేసేది నేను ఒప్పుకుంటా, 100% ఒప్పుకుంటా. అది చేయాలి. ఇప్పుడు మాత్రం కొంచెం ట్రెండ్ చేంజ్ అయిపోయింది. కోడలు అత్తని హరాజ్ చేస్తున్నారు, ఎందుకంటే హస్బెండ్స్ చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. ఏమంటే అమ్మ చేసే పనులన్నీ వైఫ్ చేస్తారు, కానీ వైఫ్ చేసే పనులన్నీ అమ్మ చేయలేదు కదా. ఇంకోటి, అమ్మకి మనమంటే ప్రేమ, అమ్మ కడుపులోంచి మనం వచ్చేసినాం. అమ్మ మన కోసం 2 మాటలు పాడుతుంది, ముసలం ఎక్కడ పోతుంది? ఎక్కడ పోలేదు కదా. ఆస్తి రాస్తే మనకే రాస్తుంది, కొడుకే రాస్తుంది, అవునా కాదా? అమ్మ కొంచెం ఆడపిల్లల్ని అబ్బాయిని కొంచెం డిఫరెన్స్గా చూసింది, బాగా కొంచెం ఉంది. ఇప్పుడు మారుతుంది ట్రెండ్ కొంచెం. సో నేనేమంటానంటే ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టింది, మా ఇంట్లో ఒక బాబు పుట్టాడు. ఒరే నువ్వు మొగోడివి, నువ్వేం పని చేయదురా, ఆడపిల్లే పని చేయాలి. మరి అట్లాంటి నువ్వు రుబాబిచ్చానికి అంత పెద్ద పోస్ట్ ఇస్తే మొగోడిని పెళ్లి చేసుకో. ఆడవాళ్ళు ఎందుకు నీకు అంత పెద్ద రికమ్ ఇస్తుంది?
సారీ సార్, ఇక్కడ ఏమనుకోకండి. నాకు డైవర్స్ విషయం ఎలా తగ్గించాలి ఇక్కడ కాదు, ఎక్కడైనా. ఎందుకంటే ప్రతి ఒక్కరం పెళ్లి చేసుకునేది పిల్లల కోసమే, ప్రతి ఒక్కరం కష్టపడేది పిల్లల కోసమే. నేను జడ్జ్ అయినా ఏదో చేసేస్తానని కాదు, నా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ కోసం. కానీ నేను ఇంత కష్టపడి మంచిగా లెక్క పని చేసి నా పిల్లలు సరిగ్గా లేకపోతే నాకెందుకండి ఉద్యోగము? ఒక కూలి పని, ఒక లేబర్ అయినా మంచిగా పెళ్లి చేసి పెద్ద 100 వంటలు చేయకపోయినా చిన్న గుళ్ళో పెళ్లి చేసుకుని వాళ్ళ అల్లుడు వాళ్ళ కోడలు మంచిగా ఉంటే అంతకంటే సంతృప్తి ఉందా మనకి? కోర్టు సంపాదించి ఏం చేయమంటారు? వద్దు కదా. మనం స్టార్ట్ చేద్దాం మన పిల్లలకి ఇంట్లో నుంచి. ఆడపిల్లని ఆడపిల్లలాగానే చూద్దాం, మగపిల్లని చూద్దాం. అట్లా నువ్వు పని చేయొద్దు, ఈమె పని చేయాలి. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆడపిల్లల్ని ఎట్టంటే డ్రెస్ వేసుకొని రోడ్డు మీద పంపించలేము కదా. ఆడపిల్లలు అరే నువ్వు మొగొట్టు సమానం 12:30కు పోయేసి సామాన్ తీసుకొని వద్దు. కొన్ని ఉన్నాయి. అది మన హిందూ ధర్మత్వం అంటారు, ఏ రిలీజియన్ అయినా మనకంటే కొన్ని ఉన్నాయి. అవునా? మనం పాటిద్దాం మన పిల్లలకి అనుకువ. డైవర్స్ పిటిషన్ మొన్న సార్ శ్రీధర్ గారు ఎంత ఫేమస్ అయిపోయినాయంటే లక్ష్మీపేటలో ఒక ఆమె ఉట్టుకుంటూ వచ్చి మాట్లాడి అర్పిత మేడం ఎక్కడ ఉన్నారని అడిగాను. ఏమైందంటే నా పెళ్ళి 6 నెలలు అయిపోయింది, నాకు అర్జెంటుగా విడాకులు కావాలి మేడం దగ్గరికి వెళ్ళిపోవాలి. అరే ఏంది ఇది? ఏమన్నా ఆటలాగా కనిపిస్తుందా? నేను చదువుకొని ఇంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంది, మీ అమ్మ నాన్న పెళ్ళి చేసి ఒక సంబంధం చూడాలంటే ఎంత కష్టపడతామండి, ఎంత ఎంక్వైరీ చేస్తామండి. వాళ్ళ కోసం చిన్నప్పటి నుంచి బంగారం, ఎప్పుడో బంగారం రేట్ ఎక్కువైతుందని ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు బంగారం కొనుక్కుంటాం, ప్లాట్లు కొంటాం, తిండి తినకుండా ప్రాపర్టీలు కొంటాం. పెళ్ళి చేస్తే మంచిగా ఉంటారని అనుకుంటామా? మనం కూడా ఒక చిన్న తప్పు చేస్తున్నాం. మనము ఈ మధ్య మన పిల్లల్ని ఓవర్ గారాబం, అంటే మనం కూడా అంత మంచి పెరగలే కదా. కొంచెం అంటే స్పూన్ ఫీడింగ్, గోల్డెన్ స్పూన్తో పుట్టలే. మనం ఉన్నమాట చెప్పుకోవాలి. మన అమ్మ నాన్న కొద్ది గొప్ప కష్టపెట్టాలి, అందుకే మనం ఈరోజు ఇంత మంచిగా ఉన్నాం. ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఏం చేసినాం, అరే మన పిల్లలు కష్టపడుతున్నారు, సమాజానికి తగ్గినట్టు ఉంటున్నారా లేదా, కోడ్లు సంపాదించడం ఎవరు కావాలండి. మన పిల్లలు మన కళ్ళ ముందు ఏ రోగం లేకుండా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఎవరిని మోసం చేయకుండా మంచి ప్రవర్తన. అరే చూడరా ఆ అమ్మాయి వాళ్ళ కొడుకు పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా కానీ అమ్మకి నాన్న జవదాటాడు, వారిని చక్కగా చూసుకుంటాడు, పిల్లలు చాలా బుద్ధిగా పెంచుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి? ఏం అవసరం లేదు కదా. సో మనకు ఒక అల్లుడు రావాలన్నా, మా ఇంటికి ఒక కూడలు రావాలన్నా ఫస్ట్ మన జిల్లా చైర్మన్ మేడం గారు ఉంటారు, సీనియర్ సివిల్ జడ్జి మేడం గారు ఉంటారు. వారి ఆధ్వర్యంలో మీ దగ్గర ఉన్నటువంటి అంటే సమస్యలు మీకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సంతోషదాయకమైన విషయం. దాదాపు మీరు మీకు చెప్పాలని అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఊళ్ళలో ప్రతి వాడలో ప్రజలతో మమేకమై ఉంటారు. మేము వచ్చి చెప్పుకోవడం కంటే ఎంతో కొంత మీకు తెలిసిన ప్రతిదీ, అది మెడికల్ కానివ్వండి, లా కానివ్వండి, ఏది చిన్న సమస్య వచ్చినా వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు మాకంటే ఎక్కువ, పిల్లల విషయం కానివ్వండి. కాబట్టి అందులో ఏదో కొంత మాకు తెలిసి మీతో షేర్ చేసుకుంటే, మీకు ఏదైనా అనిపిస్తే కన్సల్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందని ఒక మంచి సదుద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమాలు. మేడం గారు ప్రాపర్గా అంటే ఆల్వేస్ రైట్ హ్యాండ్ లాగే ఉంటారు మనకి ఎనీ టైం. మాకు తెలిసినంత వరకు చిన్న అంటే మీకు అన్నది తెలిసి 498 అంటే ఏంటి, డీవీసీ అంటే ఏంటి, ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. రెండోది మీరు స్కూల్ పిల్లల్ని చూస్తుంటారు. మెయిన్ మాకు సమస్య వచ్చేదంటే ఫోక్స్ యాక్ట్, తర్వాత ఆత్మహత్యలు పిల్లలు చేసుకుంటారు. ఇవి కొంచెం బాధాకరమైన విషయం అన్నమాట. దీనిలో మీరు ఒక్కటి ఏంటంటే తల్లిదండ్రులు ఎన్లైట్ చేయండి. ఏంటంటే వాళ్ళు చెప్పండి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఓకే అది సంతోషం, చదువుకుంటున్నారు, చదివించాలని సదుద్దేశం తల్లిదండ్రులు, పిల్లలు బాగుపడాలని మనం కోరుకుంటాం. ఆ టైం లోపల ఇంతకుముందు అంటే మనకు పేరెంట్స్ కంపెనీ మీటింగ్స్ అని అవి ఇవన్నీ ఉండేవి, ఖచ్చితంగా పోయేవాళ్ళం, టీచర్కు పేరెంట్స్కి అక్వైంటెన్స్ ఉండేది, కలిసేది, మాట్లాడేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఒక పిల్లలు ఒక స్కూల్ చదువుతున్నారు, ఒక పిల్లలు ఒక స్కూల్ చదువుతున్నారు, ఎవరికి పిల్లలని తీర్చుకుంటుంది. సో దయచేసి మనం చేయాల్సిన పని ఏంటంటే పేరెంట్స్గా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ టీచర్స్ని, హెడ్ మాస్టర్ని కలిసి చూద్దాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఆ ఫ్రెండ్ సర్కిల్ని మనం కూడా ఇంటికి ఇన్వైట్ చేయాలి.
ఇక్కడ చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి పిల్లలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పిల్లలు అయితే బైక్ రైడింగ్ అని, లేకపోతే డ్రింక్స్ అని, లేకపోతే ఇంకొకటను వాళ్ళ జీవితం నాశనం. అట్లాగే ఆడపిల్లలకి చెప్పేసి అన్ని రోజు మన పేపర్లో ఏదో చూస్తున్నాం. వాళ్ళకి కొద్దిగా మీరు ఎంజాయ్ చేయాలంటే పిల్లలు వెళ్తుంటే ఏది వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏంటి చిన్న అనుమానం వచ్చిన డౌట్ లీడర్స్ ఎప్పుడు కొంటుంది. కాబట్టి ఒక చిన్న అప్లికేషన్ వైట్ పేపర్ మీద మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఏమన్నా అనిపించినా పిలిపించి మాట్లాడండి. అక్కడ ఏం పెద్ద సమస్య ఉందో ఎవరు లేదు, అది ఏ సమస్య అయినా కానీ ల్యాండ్ కానీ పిల్లలు కానీ చిన్న సమస్య ఏమైనా కనిపిస్తే చిన్న పేపర్ మీద రాసి మా దగ్గర అప్లికేషన్ ఇస్తారు. 24 hours వేరే అవైలబుల్. ఏదో ఒకటి సత్వరంగా పరిష్కారం కోర్టు చుట్టూ దాంట్లో పిలిపించేసి పోలీసు వాళ్ళతో అంటే మేడం గారు ప్రతి డిపార్ట్మెంట్తో ఒక అనుబంధం ఉంటుంది, ఒక అథారిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పిలిపించి మాట్లాడి సత్వరంగా న్యాయం చేయించే అవకాశం చూస్తారు. సో ఇవన్నీ మీరు అందరూ ప్రిపేర్ చేసుకుంటూ women solution related cases ఎక్కువ జరుగుతాయి. మ్యారేజ్ బిఫోర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, మ్యారేజ్ బిఫోర్ క్రైమ్స్ జరిగేవి తొక్సా ఎక్కువ ఉంటుంది. అమ్మాయి పిల్లలు చదవంగా హెరాస్మెంట్ గుర్తొచ్చు, ఇది ఈజీగా ఉంటుంది. ప్లస్ లాస్ట్ అమ్మాయి టోల్డ్ దట్ మీరు ఎట్లన్నా ఏమైనా క్రైమ్ బిఫోర్ యాక్షన్ తీసుకోవాలి, ఎక్కువ కాకముందే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ కానీ కోర్టు కానీ ఆఫ్టర్ క్రైమ్ అయిన తర్వాతనే అక్కడ ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. రిక్వెస్టింగ్ that you have to take the action before. ఏమైనా యాక్షన్ బిఫోర్ తీసుకోండి, అబ్జర్వేషన్ చేయండి. చైల్డ్ స్కూల్కి వెళ్తుందా అబ్జర్వ్ చేయండి. యూ హ్యావ్ టు ఫ్రీ నేచర్గా ఫ్రీగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి పిల్లలకి. బికాస్ ఆ ఫ్రీ ఉంటేనే మీకు చెప్తారు ఏం జరిగింది, నేను ఇన్సెస్ జరుగుతుంది, మీరు దాన్ని యాక్షన్ తీసుకొని పెద్ద చేస్తాను. సపోజ్ హ్యావ్ టు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. మీకు పొల్యూషన్ పోవాలి, కంప్లైంట్ చేయాలంటే ఇప్పుడు డిప్రెషన్ దెబ్బతింటుంది, వేరే వాళ్ళు ఏమనుకుంటారు అలాంటి ఏం కాకుండా you simply write the complaint on the letter and post it to police station. No need to go worry అక్కడికి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంటుందని కాదు. మీ ఇంటికి వచ్చిన పోలీసుని ఎంక్వైరీ చేసి మీకు సేఫ్టీగా ప్లాన్ చేస్తారు. ఏమైనా ఉమెన్స్ రిలేషన్ బిఫోర్ 18 years బిఫోర్ ఏమైనా ఉంటుంది కదా దాని సీక్రెట్స్ ఇట్ విల్ నాట్ ఇష్యూ యువర్ నేమ్స్ ఇన్ పబ్లిక్. మీడియాలో కూడా పేరు పెట్టాలంటే కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీ ఇష్టం. అంటే ఏమైనా యాక్షన్ కూడా ఏమైనా హెరాస్మెంట్ జరిగితే హ్యావ్ టు టేక్ ద యాక్షన్ బిఫోర్. ఆఫ్టర్ చేసిన కోర్టు ఉంటే న్యాయం జరుగుతుంది. దే హ్యావ్ దాని ఆఫ్టర్ మీరు ఏం చేయాలి, దాన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. పొల్యూషన్ కంప్లైంట్ చేసిన అయిపోయిన పని అనేది కాదు. ఈ సాక్ష్యాలు కలెక్ట్ చేసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి. మైనర్ ఉంటే మైనర్ బోనోఫైడ్స్, 10th సర్టిఫికేట్ ఏమైనా పెట్టాలి. మైనర్ ప్రూఫ్ చేస్తేనే కేసులో శిక్ష పడితే వాళ్ళు జైలుపోతే మీకు న్యాయం జరుగుతుంది. అదర్ థింగ్ ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు భర్త తోటి హస్బెండ్ తోటి హెరాస్మెంట్ కూడా అవుతుంది కదా, డౌరీ హెరాస్మెంట్ లాగే. డౌరీ హెరాస్మెంట్ ఏంటి, మీ పిల్లలకి ఫస్ట్ మీరు కట్నం ఒప్పుకుంటారు, ఇంటిస్తా అంటిస్తా. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ యూ. మీరు దాన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పిల్లల్ని మీరు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి పొజిషన్ తీసుకొస్తే నో నీడ్ టు డూ దట్ డౌరీ. మీరు పొజిషన్ ఒక డౌరీ ఇచ్చేస్తారు, మీ సేవింగ్ అమౌంట్స్, మీరు చేసిన ప్రాపర్టీ ఇల్లు కట్టుకుంటారు, మీరు పెన్షన్ అని ఏమౌంట్ కూడా మీరు ఇచ్చేస్తారు. అది అప్పుడు మీకు ఇబ్బంది అయితే వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళ ఫ్యూచర్ రావాలని ఉంటుంది. ఇంకా మాకు డౌరీ వస్తుందని ఇంకా హెరాస్మెంట్ చేస్తారు. మీరు దాన్ని 490 కేసు ఉంటాయి. మా కొత్త సెక్షన్ 490 జాయిన్ చేస్తుంది. అంటే దట్స్ వై ఏం జరిగినా కూడా బిఫోర్ మీరు యాక్షన్ చేసుకోండి. ఇంకా డౌరీ డేట్ కూడా ఇవ్వకుండా డౌరీ డేట్ అవుతుంది. ఇన్ 7 years లోపల మన డెత్ అయితేనే డౌరీ డేట్ వస్తుంది. ఇంకా ఎలాంటి హెరాస్మెంట్ అయినా సింపుల్ ఫైల్ కంప్లైంట్. అదే థింగ్స్ ఈ హెరాస్మెంట్ ప్రొఫెషన్ చెప్తున్నాయి కదా 354 మ్యారేజ్ ఉమెన్కి ఏమైనా ఇంక్రీజింగ్ చేసినా, ఫోన్ ఛార్జింగ్ చేసినా, ఇంకా ఎలాంటి వీడియోస్ ఇల్లీగల్స్ ఏమైనా పంపినా కూడా వీ హ్యావ్ టు టేక్ ద ఇమీడియట్ యాక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ మీ పిల్లలు కూడా కాన్స్టిట్యూషన్ చిల్డ్రన్స్ బట్ థింకింగ్ దాట్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఫోన్లో డే అండ్ తోముడు యూఆర్ నాట్ అబ్జర్వింగ్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, యూఆర్ నాట్ అబ్జర్వింగ్ దట్. హ్యావ్ టు ఫోకస్ ఆన్ చిల్డ్రన్ డే అంతా ఏం చేస్తున్నారు అది అబ్జర్వ్ చేస్తేనే క్రైమ్ తగ్గుతుంది. ఎందుకంటే చాలా క్రైమ్స్ జరిగిన మిస్టేక్స్ కమ్స్ ఫ్రమ్ ఉమెన్స్. ఫోర్టీ కేసు డీల్ చేస్తే చాలా ఎడిస్టేజ్ బాగా తగ్గుతుంది. విత్ కన్సర్న్ ఆమె ఇష్టపడి ఫోన్ చేసు, ఆమె ఇష్టపడచ్చు కానీ బాయ్స్కి పోలేదు. దట్స్ వై హ్యావ్ టు ఫోకస్ ఆన్